ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నామ నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ నవ దంపతులు ప్రచారంలో ఉన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చిన్న కుమారుడు భవ్య తేజ్ ఆయన సతీమణి మనజ్ఞకు ఇటీవల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో తన తండ్రి విజయం కోసం ఆయన తనయుడు భవ్య తేజ్ దంపతులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మండే ఎండలను జోరు వానను సైతం లెక్క చేయకుండా నవ దంపతులు ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నామ నాగేశ్వరరావు చేసిన సేవలను, జిల్లా అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఉదయం సాయంత్రం ఓటర్లను కలుస్తున్నారు. ఇందుకు సంబంధించి నామ భవ్య తేజ ఆయన సతీమణి మనోజ్ఞతో మా ఖమ్మం జిల్లా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నామా నాగేశ్వరరావు భారత పార్లమెంట్లో అంతగా పరిచయం అక్కర్లేనటువంటి పేరు. పార్లమెంటు వ్యాప్తంగా సుపరిచితమైన వ్యక్తి. ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎంపీగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించి జిల్లా ప్రజల ఆశీస్సులతో 2 సార్లు కూడా ఫ్లోర్ లీడర్గా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి నామా నాగేశ్వరరావు. ఆయన ఈసారి మూడోసారి పార్లమెంటు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో నామాగారి గెలుపును కాంక్షిస్తూ ఆయన తనయులు ఇద్దరు కూడా పృథ్వీతేజ, భవ్యతేజ ఇద్దరు కూడా నాన్నగారి ఆశయం కోసం, నాన్నగారి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వారి చిన్న కుమారుడు భవ్యతేజ మనతో పాటు ఉన్నారు. వారి కోడలు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. నామా నాగేశ్వర గారి యొక్క పరిచయం అంతగా అవసరం లేదు. ఖమ్మం జిల్లాలో సుపరిచితమైన వ్యక్తి, జిల్లాకి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. ఖమ్మం జిల్లాకు సంబంధించి నామాగారి గెలుపుకి మీరు మూడోసారి గెలవాలని ఎలా ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం? నిన్న మేము రోటీనర్కి వెళ్ళాము, ప్రచారం చేస్తున్నాము. ఇంకా నేను సో అందరూ నామగారికే ఓటేస్తా అన్నారు. సో మేము ఇంకా చేస్తున్నాం. ఈరోజు కూడా వెళ్తున్నాం మేము ఇంకా. సో మీ అందరికీ తెలిసిందే నామనాగేశ్వర గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన రైతు బిడ్డ, ఆయన బలపాల అయింది ఊరు కూడా. సో జిల్లాలో 2 సార్లు కూడా జిల్లా ప్రజల ప్రేమతోటి, ఆశీర్వాదంతో ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టారు. పార్లమెంట్లో అడుగుపెట్టాం కదా, చాలామంది దాదాపు ఇప్పటికి 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. నామాగారు చేసినట్టు కృషి ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు ఖమ్మం జిల్లాలో. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఉన్నప్పటికీ ప్రతి క్షణం జిల్లా ప్రజల గురించి ఆలోచిస్తారు. జిల్లా ప్రజల గురించి తపన పడుతూ ఉంటారు. జిల్లాకి ఏమేమి ప్రాజెక్టులు కావాలి, జిల్లా ప్రజలకు ఏం అవసరం అనేది చెప్పి ఆయన అనేక విషయాల్లో ఆయన సేవ తోడుగా ఉంటారు. దీనికి సంబంధించి మీరు ప్రచారంలో పోయినప్పుడు మీకు నామాగారి గురించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అందరూ ఏమన్నారంటే నామగారికే ఓటేస్తాము ఎందుకు అని చెప్తున్నారు. నామగారు చేసిన సేవల్ని మీరు తెలియజేస్తున్నారా? ప్రజలు కూడా మీతో చెప్తున్నారు ఆయన గతంలో చేసిన పని? అంటే నేను చెప్తున్నాను అందరికీ నామగారి గురించి. సో వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము తెలుసు మాకు నామగారి గురించి, సో మేము ఓటేస్తాము నామగారికి అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో నామగారి గెలుపు ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు? మరి గెలుస్తారు, ఆయన 100% గెలుస్తారు, దాంట్లో అయితే డౌట్ లేదు. సో అది ఇప్పుడు నామగారి కుటుంబం నుంచి మీరు ఎవరెవరు ప్రచారం ఉన్నారు నాన్నగారి గెలుపు కోసం? నాన్నగారి కోసం మీరు ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండే వ్యక్తులు, మీరు ఎప్పుడు అంతగానో బయట రారని జనం అనుకున్నారు. మీరు పడుతున్న దాన్ని చూసి జనం చాలామంది ఇదిగా అనుకుంటున్నారు, మంచిగా చర్చ జరుగుతుంది మంచిగా. అంటే మేము ఎప్పుడు ఏసీ గదులు ఉన్నాం కానీ మేము కూడా చిన్నప్పటి నుంచి నాన్నగారు మమ్మల్ని కూడా ఈ షుగర్ ప్లాంట్లో సెక్యూరిటీ గార్డులు చేసాం. మేము ఈ క్రషర్స్ ఫ్యాక్టరీలో పనిచేసాం, ఒక లేబర్ లాగానే మేము కూడా ఈ మారిపోయి ఎండలో కూడా మేము పనిచేసాము. సో నేను, నా వైఫ్, మా అన్న, నా తమ్ముడు, మా బాబాయిలు అందరూ తిరుగుతున్నారు ప్రచారంలో. అది వీరితో పాటు నామగారి చిన్న కుమారుతో పాటు వారి సతీమణి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో తమ వంతుగా మామయ్య గారి గెలుపు ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు అవసరం. ఆయన యొక్క సేవలు ఈ జిల్లాకి తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన గెలిస్తేనే ఈ జిల్లా తరఫున ఒక మంచి ఈ జిల్లా బిడ్డగా పార్లమెంట్లో జిల్లా ప్రజల కోసం తన గళం విలిపిస్తారని చెప్పి పార్లమెంట్లో మామయ్య గారు అడుగు పెట్టాల్సిందే మూడోసారి ముచ్చటగా అని చెప్పి ఆమె ఇటీవల కొద్ది కాలం క్రితం వివాహం చేసుకుని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినటువంటి వారి కోడలు గారు కూడా ప్రచారంలో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు ప్రచారం పోయినప్పుడు మహిళల నుంచి మీకు నామగారి గురించి ఏమని చెప్తున్నారు మహిళలు? ముఖ్యంగా చాలా పాజిటివ్గా ఉన్నారండి. మా మామయ్య గారు చేసిన ప్రతిదానికి చాలా హ్యాపీగా ఉన్నారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళే మేము మీ మామగారికే తప్పకుండా ఓటేస్తామని చెప్పి వాళ్ళే చాలా పాజిటివ్గా మాకు బూస్టప్ చేస్తున్నారు. ఆయన వల్ల ఓన్లీ ఖమ్మం జిల్లాకే కాదు
ఓవరాల్ తెలంగాణకే చాలా ఆయన లోక్సభలో చాలా ఫైట్ చేస్తారు, ఏ అసెంబ్లీ మిస్ అవ్వరు ఆయన. అండ్ ఆయన ఖమ్మంలో కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ ప్రజలకి చాలా హెల్ప్ చేశారు. ఆయన పాలిటిక్స్లోకి రాకముందు నుంచే ప్రజల్లో బాగా వాటర్ కానీ అంబులెన్స్లు కానీ అవన్నీ చాలా హెల్ప్ చేశారండి. జిల్లాలో దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి గ్రానైట్ రంగం ఇంత విస్తరించడానికి దాదాపు భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్రానైట్ ఇక్కడ నుంచి పోతుందంటే దానికి కారణం నామా గారు. ఎందుకంటే ఆయన వేసిన తొలి అడుగు చాలా సక్సెస్ అయింది. ఆయన బట్టి కొన్ని వందల మంది పారిశ్రామికవేత్తలుగా ఇక్కడ గ్రానైట్లో దీనికి సంబంధించి ముందు వరుసలో వచ్చారు. ఇప్పుడు దీంతో పాటు ఆయన మీరు ఇప్పుడు చెప్పినట్టుగా రాజకీయాల్లో రాకముందే ఆయన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మీరు ప్రజల్లోకి పోయినప్పుడు మీరిద్దరూ బాగా హ్యాపీ అయిన ఫీలింగు ఆయన అంటే మీ మామయ్య గారి గురించి మీకు ప్రజలు చెప్పినప్పుడు ఏ విషయంలో మీరు ఎక్కువ ఫీల్ అయ్యారు మామయ్య గారి గురించి హ్యాపీగా? కరోనా టైంలో బాగా హెల్ప్ చేశారని, అండ్ ఏ టైంలో వచ్చినా కూడా మావయ్య ఏ పార్టీకి సంబంధం లేకుండా హెల్ప్ చేస్తారండి. సో దాంట్లో చాలా పాజిటివ్గా ఉన్నారు. సో మామయ్యకి మాకు చాలా బూస్టప్ ఇచ్చారు మామయ్య గారు, నామ గారికే మా ఓటు అని చెప్పి. సో మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఆ విషయం. సార్ ఇంకోటి మీకు చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు నామగారు 2 సార్లు గెలిచింది కూడా ఒక రికార్డు. పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన 17 సార్లు జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారి కూడా నామగారే తన చరిత్ర 1,20,000. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 1,68,000 చిల్లర ఓట్లతో, అంటే 2 సార్లు కూడా ఆల్ టైమ్ రికార్డు నామగారే సాధించారు. ఇప్పుడు జరిగేటువంటి 3వ కూడా అలాంటి రికార్డు కొనసాగిస్తారని మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రజల్లో? అలాంటి రికార్డు సాధిస్తారు. ఇప్పుడు కూడా అదే రికార్డు వస్తుంది. సో అదే రికార్డు వస్తుంది, 1,00,000 పైన వస్తుంది ఓట్లు. మీకు తెలిసిందేం కాదు, నామగారు అలాంటి వాళ్ళు. మాకైనా ఎక్కువ, మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఆయన ఎప్పుడు ఇంట్లో కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు. ఎక్కువ ఖమ్మంకి ఇది చేయాలి, అది చేయాలి, చేయాలంటారు. సో కంపల్సరీ 1,00,000 ఓట్లు అయితే పైన వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటే నామా నాగేశ్వరరావు గారు తన యొక్క కుటుంబ సభ్యులుగా భావించే జిల్లా ప్రజలు ఆయన ఖచ్చితంగా 3వసారి గెలిపించి ఆయన పార్లమెంటుకి సగర్వంగా పంపిస్తారు. దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు, సంశయం లేదని చెప్తే తెలియజేస్తున్నారు. దీని నేపథ్యంలోనే కోవిడ్లో కానీ ఇతరత్ర కానీ ఆయన రాజకీయాల్లో రాకముందు కానీ ఆయన జిల్లాకు చేసిన సేవా కార్యక్రమాలు కడుపులో పెట్టుకొని బిడ్డలా చూసుకొని కోవిడ్ టైంలో అనేక మందిని బతికించినటువంటి ఒక చరిత్ర నామా నాగేశ్వరరావు గారికి ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా గెలిచి తీరుతారని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.